ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ రేఖా. మేము రీసెంట్గా విన్నీపెగ్ అనే ప్లేస్కి షార్ట్ ట్రిప్కి వెళ్ళాము. సో మేముంటున్న ప్రావిన్స్ వేరు, ఈ విన్నీపెగ్ ప్రావిన్స్ వేరు. ఇది మానిటోబా అనే ప్రావిన్స్. సో ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే అసినిబోయిన్ జువాలజికల్ పార్క్. మొత్తం జూ చూడడానికి మాకు 1 డే పట్టింది. నిజంగా పిల్లలైతే సూపర్గా ఎంజాయ్ చేసిండ్రు, ఎందుకంటే మేము ఎప్పుడు చూడని యానిమల్స్ కూడా మేము ఇక్కడ చూసినాం. పొలార్ బేర్, స్నో ఫాక్స్ ఇలాంటివి అసలు ఎప్పుడు చూసుండం మనము, అలాంటివి మాత్రం ఈ జూలో ఉన్నాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం. అండ్ స్పెషల్లీ ఈ వీడియోలో నేనైతే అవన్నీ కవర్ చేయట్లేదు. ముందైతే ఈ పికాక్స్ చూడండి. పికాక్స్ ఏం మనకు కొత్త కాదు, కానీ ఇన్ని ఒక్కసారిగా నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఏదో 1-2 చూసినా, అది కూడా మమ్మల్ని ఆ ప్లేస్ నుండి వెళ్ళనివ్వకుండా ఒకరి తర్వాత ఒకరు షో ఇస్తున్నారు. ఆ పికాక్స్ అయితే అస్సలు కళ్ళ నిండా ఒక బ్యూటిఫుల్ ఫీస్ట్ లాగా అనిపించింది. చాలా 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 అందంగా ఉన్నాయి. పిల్లల్ని మనం ఎక్కడికైనా ట్రిప్కి తీసుకెళ్తే వాళ్ళకి నచ్చినవే మనం చూపించడానికి ట్రై చేయాలి, లేకపోతే అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు పిల్లలు. అందులో ఇలాంటి జూ ఆర్ ప్లే గ్రౌండ్ లాంటివి అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియోలో మెయిన్గా నేను చూపిద్దాం అనుకుంటుంది ఏంటంటే ఈ డైనోసార్ పార్క్. ఈ జూలోనే ఇది స్పెషల్ అట్రాక్షన్. అసలు ఎంత బాగా తయారు చేశారు కదా. నిజంగా డైనోసార్స్ అక్కడ ఉన్నట్టే ఉన్నాయి. అవి రోర్ చేస్తున్నాయి, అవి మంచిగా మూవ్ అవుతున్నాయి. అసలు మాకు ఆ కాలంకి వెళ్ళి నిజంగా చూసినట్టే అనిపిస్తుంది. అప్పట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ డైనోసార్స్ ఉండేవో అన్ని టైప్స్ ఆఫ్ డైనోసార్స్ని వాళ్ళు ఇక్కడ రీక్రియేట్ చేసిండ్రు. వాళ్ళు మూవ్ కూడా అవుతున్నారు. మంచిగా సౌండ్ సిస్టమ్ కానీ అన్నీ అసలు చాలా రియలిస్టిక్గా పెట్టినరు. కొందరు పిల్లలైతే నిజంగా భయపడిపోయినరు అవి రియల్ అనుకొని. ఈ డైనోసార్స్లో కొన్ని హెర్బివోరస్, కొన్ని కార్నివోరస్ కూడా ఉంటాయంట. అంటే ఆకులు తినేవి మాత్రమే కొన్ని ఉంటాయి, ఇంకా ఫ్లెష్ తినేవి ఉంటాయంట. ఫ్లెష్ తినేవి ఇంకా తిండి దొరకక మిగతా డైనోసార్స్ని తినడం వల్ల మొత్తం ఇవి అంతరించిపోయాయి. అమ్మా స్కేరీ స్కేరీ ఏమైంది? స్కేరీ మొత్తానికి డైనోసార్ పార్క్ బాగా ఎంజాయ్ చేసినాక అక్కడే మేము తెచ్చుకున్న లంచ్ కూడా ఓపెన్ చేసుకొని హ్యాపీగా తినేసినాం. పిల్లలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసిండ్రు. ఎంతైనా బయటికి వెళ్ళినప్పుడు మనం బాక్స్ పెట్టుకొని అన్నం తీసుకొని వెళ్తే అసలు అక్కడ అది ఎంత టేస్టీగా అనిపిస్తుంది కదా. ఇంట్లో కంటే కూడా బయట అదే ఫుడ్ ఎంత టేస్టీగా అనిపిస్తుందో. జస్ట్ మామిడికాయ పచ్చడి పెట్టుకున్నా కూడా ఆహా ఎంత బాగుంటుందో. మీకు కూడా నాలాగే అనిపిస్తుందా? మేమైతే ఈసారి హోటల్ తీసుకోలేదు, హోటల్ అయితే ఫుడ్కి కష్టం అవుతుందని ఎయిర్బిఎన్బి తీసుకున్నాం. సో దట్ హ్యాపీగా ఇంటి ఫుడ్ తినొచ్చు కదా అని. జూలో నాకు అన్నిటికంటే నచ్చిన విషయం ఏంటో తెలుసా? ఈ కార్ట్.
ఇద్దరు మంచిగా హ్యాపీగా కూర్చున్నారు. మేము మంచిగా పుష్ చేస్తూ వెళ్ళాం. వాళ్ళిద్దరూ నడవాలన్నా వాళ్ళని ఎత్తుకోవాలన్నా మాకు చాలా కష్టమయ్యేది. ఈ డైనోసార్ని చూస్తే సేమ్ నాకు అనకొండా గుర్తొచ్చింది. ఆ స్నేక్ లాగానే ఉంది కదా. అండ్ దీంతో పాటు మేము రీసెంట్గా జురాసిక్ పార్క్ రీబర్త్ చూసినాం. అసలు వామ్మో ఎంత రిలేట్ చేసుకోవచ్చో, సేమ్ ఇలాగే ఉన్నాయి అవి కూడా. ఫుల్గా లంచ్ అయింది, బాగా వాకింగ్ అయింది. ఇంకేంటి, ఐస్ క్రీమ్కి డిజర్వింగ్ అనిపించుకున్నాం. హ్యాపీగా ఐస్ క్రీమ్ తినేస్తున్నాం. చూడండి, మంచిగా అన్నం తినమంటే మాత్రం ఇంత కుదురుగా కూర్చోరు, కానీ ఐస్ క్రీమ్ అయితే అసలు ఎంత నీట్గా హ్యాపీగా తింటున్నారో. ఫైనల్లీ ఈ పొలార్ బేర్ కూడా చూసినాం. ఇది ఎప్పుడు చూడలేదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఆర్క్టిక్ ప్లేస్లో ఉంటుంది. అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా అది ఉండడం చాలా చాలా కష్టం ఈ వెదర్కి. బట్ ఈ అసిరిబోయిని పార్క్కి ఈ పొలార్ బేర్ ఇంకా డైనోసార్స్ స్పెషల్ అట్రాక్షన్. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో కొంచెం రీచ్ వస్తుంది. అండ్ కామెంట్ చేయండి. అండ్ మిగతా వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye.